కాంతారా మూవీ రిలేటెడ్ టు లార్డ్ శివ అని నేను చెప్పగానే మీ అందరికీ ఏమైనా డౌట్స్ వచ్చుంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీ అందరికి క్లారిటీ ఇచ్చేస్తాను. కాంతారా మూవీ ట్రైలర్ బాగుంది బాగాలేదు ఇవన్నీ కాకుండా మంచి డీటెయిలింగ్ చెప్తాను. వెల్కమ్ టు వాల్ పోస్టర్, నేను మీ విష్ణు చరణ్. సో ఎక్కడ రియాక్షన్స్ చూసినా, ఏ వీడియో చూసినా కూడా అందరూ ట్రైలర్ బాగుంది, ట్రైలర్లో అది లేదు, ట్రైలర్ కొంచెం డిసప్పాయింట్ చేసింది, ట్రైలర్ చాలా బాగుంది ఇవే చెప్తున్నారు తప్ప అసలు ఆ స్టోరీ ఏంటి, అసలు స్టోరీలో వాళ్ళు ఇచ్చిన డీటెయిలింగ్ ఏంటని ఎవరు కూడా క్లారిటీగా చెప్పట్లా. నేను చెప్తాను చూడండి వీడియోలో ల్యాగ్ చేయకుండా. కాంతారా చాప్టర్ 1 లెజెండ్ ట్రైలర్లో 20 సెకండ్స్ దగ్గర మీరు ఒకసారి చూడండి. ఎప్పుడైతే ప్రజలు అధర్మం వైపు అడుగులేస్తారో అప్పుడు పరమేశ్వరుడు ధర్మాన్ని కాపాడడానికి గణాలను పంపిస్తారని చెప్తారు. మీరు ఇప్పుడు ఈ గణాలు అనే వర్డ్ వినంగానే మీరు చాలా కొంచెం కన్ఫ్యూజ్ అయి ఉంటారు. ఇంతకు ముందు వచ్చిన కాంతారా మూవీలో మనం గుళిగలు అలాగే పంజరులు అనే పేరు కూడా విన్నాం. కానీ ఇప్పుడు రిలీజ్ అయిన ట్రైలర్ అంటే కాంతారాకి ప్రీక్వెల్ ఈ మూవీలో వచ్చేసి పరమేశ్వరుడు అలాగే గణాస్ అనగానే మీరు కొంచెం కన్ఫ్యూజ్ అంటే మీకు ఈ క్లారిటీ ఏంటంటే, పరమేశ్వరుడి దగ్గర గణాలు అని ఉంటారు. ఆ గణాల్లోనే 2 పంజరులు గుళికలు. మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే నందీశ్వరుడు రుద్రుడు మనం ఎలా అంటామో అలాగే ఇవి కూడా గణాలే, అలాగే పంజరులు గుళికలు అనేవి కూడా గణాలే. సో ఇదే పేరుని కాంతారా చాప్టర్ ఇంతకుముందు రిలీజ్ అయిన ట్రైలర్లో పరమేశ్వరుడు గణాస్ అని ఎక్కడ మెన్షన్ చేయలేదు, పంజరులు గుళికలుగా చూపించారు. ఇప్పుడు రిలీజ్ అవుతున్న కాంతారా చాప్టర్ 1 వచ్చేసి ఈ మూవీకి ముందు మూవీ కాబట్టి పరమేశ్వరుడి దగ్గర ఉండే గణాలే ఈ పంజరులు గుళికలు అనేది కూడా మనకి క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇప్పుడు మీకు అర్థమైపోయింది కదా, మనకు తెలిసిన నందీశ్వరుడు కూడా శివుడి యొక్క గణమే, అలాగే ఈ పంజరులు గుళికలు కూడా మహాశివుడి యొక్క గణాలు. సో ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చేసింది కదా. కాంతారా మూవీ వచ్చేసి లార్డ్ శివకు సంబంధించిన స్టోరీ. ఈ గణాలన్నీ ఈ ప్రపంచంలో ఈ భూమి మీద ఉన్నాయి అనేది కూడా ఈ ట్రైలర్లోనే చెప్పారు. సో ఇది మెయిన్ ప్లాట్. సో ఈ ప్లాట్ మీద ఈ స్టోరీ రన్ అవుతుంది. సో ఇక విలన్ ఎవరు ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుంటే, ఎవరైతే రాజు క్యారెక్టర్ చేస్తున్నారో ఆయనే విలన్ అని చెప్పి మనకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే మా నాన్న ఇక్కడే ఎందుకు మాయమయ్యారు అనే ప్లాట్తో స్టార్ట్ అవుతుంది. బట్ అది ఎందుకు అనేది నాకైతే క్లారిటీగా అర్థం అవ్వలేదు. నేను చెక్ చేశాను బట్ నాకు క్లారిటీగా అర్థం లేదు. మీరు ఎవరికైనా అర్థమైతే కింద కామెంట్లో తెలియజేయండి. మేబీ ఎక్కడైతే మాయం అవుతారో అక్కడే ఆ గణాస్ పుట్టడం కానివ్వండి ఇవన్నీ ఏమైనా చూపిస్తారు ఈ మూవీలో. ఏదైతే కాంతారా చాప్టర్ 2 అంటే ఇంతకు ముందు రిలీజ్ అయిన ట్రైలర్కి దీని ప్రీక్వెల్ కాబట్టి చాలా డీటెయిల్స్ అయితే అసలు ఎందుకు ఇక్కడ స్టార్ట్ అయింది, ఎవరైతే వాళ్ళు ఒక రాయిని పూజిస్తూ ఉంటారో దేవుడిగా భావించి ఆ రాయి వాళ్ళకి దొరకడం ఇవన్నీ కూడా చాలా క్లారిటీగా చూపించారు. సో ఇక్కడ దీంట్లో ఇంతకుముందు కాంతారా చాప్టర్ 1లో కొంచెం లవ్ యాంగిల్ కానీ కొంచెం కామెడీ టైపింగ్ కానీ ఒక న్యాచురల్ వేలో వెళ్తుంది. బట్ ఇది కొంచెం ముందు స్టోరీ కాబట్టి కొంచెం డివోషనల్గా వెళ్తుందా లేదనేది మనం చూడాలి. ఎవరైతే ఈ మ్యూజిక్ డైరెక్టర్కి అజనీష్ ఉన్నాడో చాలా బాగా కొట్టాడనిపించింది. బీజిఎం అయితే వేరే లెవెల్. ఇక అలాగే విజువల్స్ కూడా చాలా బాగా అనిపించింది నాకు. అలాగే ఈ ట్రైలర్లో నాకు విజువల్స్ కూడా చాలా బాగా అనిపించాయి. అనురాగ్ కశ్యప్ డిఓపి దీనికి విజువల్స్ కూడా బాగా అనిపించాయి. అలాగే బడ్జెట్ కూడా కాంతారా చాప్టర్ 1కి పెట్టినట్టు కూడా అనిపిస్తుంది. ఇంతకుముందు మూవీకి అంత బజ్ లేకుండా డీసెంట్గా వచ్చేసి బీభత్సం హిట్ కొట్టింది. ఇప్పుడు వచ్చే మూవీలో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అలాగే ఖచ్చితంగా కాంతారా చూసిన వాళ్ళందరూ కూడా ఈ మూవీకి వెళ్తారు కాబట్టి ఖచ్చితంగా విజువల్స్ పరంగా కూడా బెటర్ ఇవ్వాలని ఎక్కువ ఖర్చు కూడా పెట్టినట్టయితే మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఇక అలాగే మనం ఏదైనా మూవీ వస్తే దానికి పార్ట్ 2 కానీ దానికి ముందు రిలేటెడ్ పార్ట్ వస్తే ఖచ్చితంగా స్టోరీని ల్యాగ్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఈ ట్రైలర్లో వాళ్ళు చాలా క్లియర్ కట్గా చెప్పేశారు మహాశివుడు గణాలను పంపిస్తున్నాడు అని. సో ఇప్పుడు ఆ మహాశివుడు పంపించిన గణాలే గుళికలు పంజరులు అని చెప్పి కనెక్ట్ చేస్తారని అనుకుంటున్నా. ఏదైతే ఇది ప్రీక్వెల్ కదా ఈ మూవీ, ఏదైతే కాంతారా మూవీకి ఇది ప్రీక్వెల్ కాబట్టి సో ఈ ప్రీక్వెల్కి దీన్ని కనెక్ట్ చేసి అక్కడతో మూవీని ఎండ్ చేస్తారనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ కాంతారా చాప్టర్ 3 వచ్చేసి ఇంతకుముందు మనం మూవీ చూసిన దానికి తర్వాత వచ్చే మూవీ అని మనకు క్లారిటీగా అర్థమైపోయింది. కాబట్టి ఇది మెయిన్ స్టోరీ, మెయిన్ లైన్ ఇక్కడే మొత్తం చూపిస్తారా లేదా లేకుంటే ఇంకేమన్నా నేను చెప్పినవి కాకుండా ఇంకేమన్నా ఉన్నాయి అనేది కూడా ఇప్పుడు ఈ క్లారిటీతో మీరు మూవీకి వెళ్తే మీకు ఖచ్చితంగా నచ్చుద్ది. అలాగే నా ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు నచ్చుంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు గణాలంటే క్లారిటీ వచ్చిందిగా, ఒకవేళ రాకుంటే మళ్ళీ ఫస్ట్ నుంచి ఈ వీడియో చూడండి. ఉంటాను, బాయ్, థ్యాంక్స్.